ఫ్రెండ్స్, ఈ చేపల్ని మనం బాగా కట్ చేసుకుంటున్నాం. చూడండి, ఈ చిన్న చిన్న చేపల్ని కత్తితో కట్ చేయలేము, అవి తునిగిపోతాయి. దానివల్ల మనము ఇది సిజర్తో ఈ చేపల్ని తలకాయ తీసేసి తోకలు చేసి కట్ చేసుకుంటున్నాము. చూడండి ఫ్రెండ్స్, ఇలాగా మీ ఊర్లో కట్ చేస్తారా, లేకపోతే మీరు దీంతో మామూలుగా కట్ చేస్తారా? చూడండి ఫ్రెండ్స్, నెట్ కట్ చేస్తున్నాను, తలకాయల వరకే తీసేస్తున్నాను. చూడండి, బాగా ఇట్టే మీరు కట్ చేసుకుని ఇలాంటి చేపలు తీసుకున్నప్పుడు ఇది ఈజీగా మనకి పని కూడా చాలా తక్కువగా ఈజీ టైంలో అయిపోతుంది. ఈ చేపలు మేము చెరువులో పట్టుకున్నాం ఫ్రెండ్స్. ఈ చేపల్లో చాలా వరకు వేస్టేజ్ ఉంటుంది. దానివల్ల మనం మీ దగ్గరలో ఉన్న సాల్ట్, లేకపోతే ఉప్పు రాయి సాల్ట్ అని అంటారు, దాన్ని కొంచెం వేసుకుని ఈ చేపల్ని బాగా కడుక్కోవాలి ఫ్రెండ్స్. దీంట్లో చాలా వేస్టేజ్ ఉంటుంది. దీని చేప కడుపులో ఉన్న పేగులు, ఆ పైన మురికి మొత్తం బాగా మనం కలుపుకోవాలి, బాగా కడగాలి. చూడండి ఫ్రెండ్స్, సాల్ట్ వేసి బాగా కడుక్కోవాలి నీట్గా, అప్పుడే బాగా తెల్లగా బాగుంటాయి చేపలు. మనం తిన్నప్పుడు ఎలాంటి స్మెల్ ఏం ఉండవు. ఈ చేపలు బాగా చూడండి ఫ్రెండ్స్, నేను బాగా చూడండి, ఇక్కడ ఉప్పు వేసి బాగా కడుగుతున్నాను. అలాగే మీరు కడగండి చేపలని, ఇలాంటి చిన్న చిన్న చేపలు తీసుకున్నప్పుడు. ఇంతకీ మీరు ఏమనుకుంటున్నారు ఈ చేపల గురించి? నేను ఇప్పుడు చేపల కర్రీ చేయబోతున్నాను. చేపల కర్రీని ఒకసారి చూడండి, కర్రీ చేస్తాను మొత్తం వీడియోని. ఇలాంటి చేపలు తీసుకోవడం చాలా కష్టం ఫ్రెండ్స్. వీటిని తోమడం, రుద్దడం, ఈ కడగడం, ఈ లోపల బాగా క్లీన్ చేయడం, ఇది చాలా పెద్ద ప్రాసెస్ ఫ్రెండ్స్. వీటి చేపలు క్లీన్ చేసాము. సరే, స్టవ్ వెలిగించి స్టవ్ పైన మన దబర పెట్టుకొని బాగా దబర వేడెక్కిన తర్వాత, బాగా చూడండి మీరు, దబర పెట్టుకుని దాన్ని బాగా వేడెక్కిన తర్వాత బాగా లో ఫ్లేమ్ పెట్టుకొని ఆ దబరలో కొంచెం వేడెక్కిన తర్వాత నూనె కొంచెం పోసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, నూనె తగినంత ఆవాలు కూడా వేయాలి. చూడండి, నేను ఆవాలు వేస్తున్నాను. నేను ముందుగానే పక్కన కోసి పెట్టుకున్నాను కూరగాయలు, టమాటా, ఎర్రగడ్డ, ఉల్లగడ్డ. దీన్ని మన కాగుతున్న నూనెలో వేసుకోవాలి. వేసుకుని కూరగాయల్ని బాగా వేసుకున్న తర్వాత దీన్ని బాగా కలపెట్టాలి. చూడండి, నేను కలపెడతాను. ఒక గంట ఎత్తుకొని బాగా కలపెట్టాలి. వీటిని మొత్తాన్ని బాగా మిక్స్ అవ్వాలి, ఇవి లేకపోతే ఉడగవు. ఇవి బాగా కలపెట్టిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, నేను బాగా కలపెడుతున్నాను. ఇలాగా బాగా తిప్పించి మళ్ళీ బాగా కలపెడతా ఉండాలి. ఎప్పుడే వీటికి నూనె బాగా రాసుకుంటుంది. తర్వాత ముందుగా మనం నానబెట్టుకున్న చింతపండుని బాగా పిసుక్కొని, చింతపండు బాగా నీళ్ళుగా బాగా పిసుక్కోండి. దీని లోపల కొంచెం పోసుకోవాలి. తగినంత చింతపండు రసం కూడా పోసుకునేవాలి దీంట్లోనే, ఈ కర్రీలోనే మొత్తం దీంట్లో పోసుకునేవాలి. తగినంత చింతపండు నీళ్ళు. ఈ మొత్తాన్ని మళ్ళీ మిక్సింగ్ అలా కలుపుకుంటూ ఉండాలి. ఈ బాగా పట్టాలంటే మళ్ళీ గ్రేవీ మొత్తం తగినంత నీళ్ళు కూడా పోసుకోవాలి మనము. మీకు ఎంత కర్రీ చేసుకుంటే అంత నీళ్ళు పోసుకోవచ్చు. మళ్ళీ మొత్తాన్ని కలుపుకుంటూ ఉండాలి. దీంట్లో తగినంత మిరప కూడా వేసుకోవాలి. మీరు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. మీకు స్పైసీ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, స్పైసీ తక్కువ వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. అది నేనైతే తగినంత మిరప వేసుకున్నాను. తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. కూర తగ్గ సాల్ట్ కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. లేదా ఎక్కువ వేసుకుంటే సాల్ట్ ఎక్కువ అయిపోతుంది, మళ్ళీ ఉప్పు అయిపోతుంది. మనం మొత్తాన్ని కలుపుకుంటూ ఉండాలి. మనం ఈ కర్రీని మొత్తాన్ని మళ్ళీ బాగా మిరపపొడి సాల్ట్ పట్టాలంటే మొత్తాన్ని కలుపుకుంటూ ఉండాలి. బాగా చూడండి ఫ్రెండ్స్, ఉడుకుతూ ఉంది బాగా, ఎక్కడ ఎర్రగా బాగా ఉడుకుతుంది. అప్పుడే మనం ఈ చేపలు కూడా దీంట్లో వేసుకునేవాలి. ఈ బుట్ట చేపలు కూడా దీంట్లోనే వేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ చేపలు మేము చెరువులో పట్టుకున్నాము. ఈ చేపలు అంతగా లేవు ఫ్రెండ్స్, ఇలాంటి బుట్ట చేపలు అయితే. ఇలాంటి కర్రీ బలి సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ మొత్తాన్ని మనం వేసుకున్న తర్వాత చూడండి, నేను ఎట్ట కలుపుతున్నాను, మళ్ళీ కలుపుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. వీటి మొత్తాన్ని స్టవ్లో ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే చిన్న చిన్న చేపలు ఇరిగిపోతాయి. మనం ఎక్కువ మిక్సింగ్ కూడా వేసామంటూ బాగా చూడండి ఫ్రెండ్స్, బాగా కలుపుకుంటావాలి. తర్వాత వేడి బాగా పట్టాలంటే దీనిపైన తట్ట ఒకటి వేసుకొని ఉడకబెట్టుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, తట్టించేసి తర్వాత ఎంత బాగా ఉడికిపోయింది ఈ కర్రీ మొత్తము. ఇక్కడే మనం స్పెషల్ కలపాలి. ఎందుకంటే మన మామిడి ముక్కలు, ఇదే మనకి కూరకి చాలా పులుపుగా బాగా తీయగా అంతా బాగా అనిపిస్తుంది కూరకి. ఇదే మన స్పెషల్ మామిడి ముక్కలు. ఇది మీ దగ్గర దొరతాయా మామిడికాయ చెట్లలో? అయితే ఫ్రెండ్స్, ఇది బాగా కలుపుతుంటే పుల్లగా భలే టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. చేపల కర్రీలో ఈ మామిడి ముక్కలు వేసుకుని తింటే చూడండి ఫ్రెండ్స్, ఇట్టే బాగా లో ఫ్లేమ్లో కలుపుకుంటూ ఉండాలి మామిడి ముక్కలు కూడా. ఫైనల్గా మన కర్రీ బాగా తయారైపోయింది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, బాగా ఎర్రగా బాగా వచ్చేసింది. దీన్ని ఒకసారి కలపెట్టుకొని తిప్పుకొని దాన్ని మనం సర్వ్ చేసుకుంటాం ప్లేట్లో. ఈ ఫిష్ కర్రీని మొత్తాన్ని అన్నాలు వేసుకొని టేస్ట్ ఎలా ఉందో ఒకసారి చూద్దాము.
ఒకసారి ముద్దకు నోట్లో పెట్టుకున్నాను చూడండి ఫ్రెండ్స్. వావ్, పర్వాలేదు ఫ్రెండ్స్, బాగానే ఉంది. టేస్ట్ అయితే బాగా సూపర్గా ఉంది ఫ్రెండ్స్. మీరు ఇప్పుడు ట్రై చేయండి ఫ్రెండ్స్. మన వీడియో అందరూ చూస్తున్నా కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోలు లంచ్ చేయడానికి మళ్ళీ మనకి అవకాశం ఉంటుంది. నేను చేసిన వీడియోలు మీ దగ్గర రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్లు వేసుకుని బెల్ ఆప్షన్ ఆన్లో పెట్టుకోవాలి. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోలో కలుస్తాం. బై ఫ్రెండ్స్.